అందరికీ నమస్తే. ఏపీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎప్పుడు కేసులు, కోర్టులు ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ లీడరు శివకుమార్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాట్లాడారు. నమస్తే అన్న. ఏపీకి సంబంధించి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయనకి సంబంధించినటువంటి అనుచరుల చుట్టూ కానీ లేదా ఆయన పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల చుట్టూ కానీ ఎప్పుడు కేసులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే కూటమి ప్రభుత్వం కక్షపూర్తిగా అందరి మీద కేసులు పెడుతుంది అనే అంశాన్ని చెప్తున్నారు. అసలు దీన్ని ఏ కోణంలో చూడాలి? జయరామ్ గారు, ఇప్పుడు ఏదో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కక్షపూర్తి చర్యలు తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. మనం ఒక నిజమైన ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఎప్పుడు మొదలైనవి? 2004 నుంచి మొదలైనవి మన కేసులు. 2004 నుంచి 2004 నుంచి ఎప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారు తండ్రి సీఎం అయిన కంచెలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఓకే అంటే మీరు గత చరిత్ర చూసుకుంటే మీకు ఎక్కడ పోదు, ఎరేస్ కాదు. ఇప్పుడు ఎవరైనా సరే గూగుల్ తల్లి నమ్ముకుని ఒక్కసారి గూగుల్లో కొట్టినారనుకోండి, జగన్మోహన్ రెడ్డి కేసెస్ హిస్టరీ అని కొడితే మీకు క్లియర్ గా మీకు డేటా మొత్తం వస్తుంది. అంటే ఇది కక్షపూర్తి చర్య అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ కావాలి. అప్పటి నుంచి ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళ మీద అందరి మీద కేసులు అప్పుడు అదే నేను ఏమంటున్నా అంటే, నమ్ముకున్న నాయకులు అంటే ఫస్ట్ క్లారిటీగా ఫస్ట్ కేసులు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరెవరైతే నమ్ముకున్నారో అందరూ జైలు పాలయ్యారు. అటు అధికారులు కూడా, ఐఏఎస్ అధికారులు కానివ్వండి, ఐపీఎస్ అధికారులు కానివ్వండి, ఇతర గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేసే అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా జైలుకి పోయేసి వచ్చిన వాళ్ళే. దాన్ని బట్టి చూసుకుంటే మరి ఇప్పుడు కక్షపూర్తి చర్యలా, ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు, ఇప్పుడు కొత్తగా పోతున్నారు జైలుకి. అంటే ఇప్పుడు మొన్న ఎవరైతే మన వల్లభనేని వంశీ గారి అరెస్ట్ కానీ లేదా మురళీకృష్ణ గారి అరెస్ట్ కానీ చూసుకుంటే వైసీపీ లీడర్లు చెప్పే మాట ఏంటంటే కేవలము రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు, కేసులు పెడుతున్నారు అంటున్నారు. కానీ మీరు చెప్పినట్టు ఎవరు ఆలోచించేటట్టు కనబడట్లేదు. బ్రదర్, నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అరెస్ట్లు అవుతారు, వాళ్ళ పార్టీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు ఏం మాట్లాడతారు? నేను తప్పు చేసినా, నేను సత్యహరిశ్చంద్రుని కావాలని నేను నన్ను నిజాలు మాట్లాడినందుకంటే అరెస్ట్ చేసిన మాట్లాడతారు. వీళ్ళు ఏం మాట్లాడతారు మనం చూస్తున్నాం కదా. ఎందుకంటే 2004లో మీరు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం టైంలో ఉన్నప్పుడు మైనింగ్ శాఖలో జరిగినటువంటి ఇష్యూస్ ఆమె ఐఏఎస్ గారు కూడా, నేనేమంటున్నా ఐఏఎస్ లే కాదు, 2004 గవర్నమెంట్ లో పనిచేసిన తెలంగాణ నాయకులు కూడా ఇప్పుడు వాళ్ళ కార్లు ఇంకా కోట్ల చుట్టూ తిరుగుతున్నాయి. అంటే అర్థం చేసుకోండి, ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారో అందరూ జైళ్ళ చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మీరు ఇండస్ట్రియలిస్టులు చూసుకుంటే రామలింగరాజు గారు, మ్యాట్రిక్స్ కంపెనీ వాళ్ళు, ఈవెన్ విజయసాయి రెడ్డి గారు కూడా. ఓకే, అధికారులు గురించి చూడండి, ఐఏఎస్ కలెక్టర్లు శ్రీలక్ష్మి అండ్ ఇంకిద్దరు ఆచార్య గారు. అంటే కలెక్టర్లు అయిపోయింది, ఇండస్ట్రియలిస్టులు అయిపోయారు, మినిస్టర్స్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీరు ఐపీఎస్ కూడా చూడండి. అంటే చట్టాన్ని, ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఒక ఎంత ఉన్నతమైన బాధ్యతలు అవి కూడా కొంతమంది వాళ్ళ స్వలాభాలకి, ఒక నాయకుల సన్నిహితం గురించి వాళ్ళ ఉన్న పోస్ట్ కూడా వాళ్ళకి దానం చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే వీళ్ళు బాగా చదువుకొని మొత్తం అన్ని విషయాల గురించి తెలుసుకొని, అంటే ఈజీ సబ్జెక్ట్ కాదు కదా అది. ఎంత కష్టపడి చదివితే అది పాస్ అయితే మనకి అది వస్తుంది. ఇండియన్ సివిల్ సర్వీస్ అంటే ఏంది అది? ఇప్పుడు ఈ ఐఏఎస్లు వీళ్ళు ఒక పార్టీ ఇన్ని రోజులు ఉంటది, ఒక 5 సంవత్సరాలు ఉంటది, రేపొద్దున మళ్ళీ ఓటింగ్ జరిగినప్పుడు వేరే వాళ్ళ అధికారంలో. నేను ఏమంటా బ్రదర్, నేను కింద స్థాయి పోలీసులు చేసిరంటే అధికారం ఉంది కాబట్టి ఆ ఒత్తిడియో లేకపోతే ఏదో ట్రాన్స్ఫర్ లో లేకపోతే ఇదవుతుంది అని చెప్పి చేసిరంటే సరే, కొంతమంది, నేను అందరూ అనట్లేదు, వ్యవస్థను అందరూ అనట్లేదు, కానీ ఐపీఎస్ లో ఐఏఎస్ ఆఫీసర్ కూడా చేసిరంటే వాళ్ళ సర్వీస్, లైఫ్ టైం సర్వీస్ ఒక ఎత్తు అయితే, ఓన్లీ 5 years గురించి ఒక అన్యాయం, అక్రమం చేసి ఇల్లీగల్ దందా చేసే వాళ్ళకి సపోర్ట్ చేసి మీకు రిజల్ట్ అనుభవించిన వాళ్ళు చాలా మంది. నేను చెప్పాను ఇప్పుడే పేర్లు. అండ్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా మొన్న కూడా ఒక పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అవడం జరిగింది. అంటే
గత ప్రభుత్వంలో ఇది ముంబై కేసు ఒక మోడల్ ఇష్యూలో గత ప్రభుత్వంలో ఆమెను ఎంత హెరాస్మెంట్ చేసి కిడ్నాపులు చేసి ఎంత టార్చర్ చేసి కూడా ఆమె కేసు పెడతా తీసుకోలేని పరిస్థితి. అంటే కింద సిఏ లెవెల్ లేకపోతే ఏసీపీ లెవెల్ కేసు పెడతా నడవదని చెప్పి ఆమె ఐపీఎస్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఐపీఎస్ అధికారి కూడా ఒక యాక్షన్ తీసుకోలేదు అంటే ఎంత దారుణ పరిస్థితి. కాబట్టే ఇప్పుడు మొన్న అది బయటికి రావడం జరిగింది, సస్పెండ్ అవడం జరిగింది. అంటే దీంట్లో మీరు అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకు నమ్మి ఆయన బెదిరింపులకు నమ్మి మీరు ఎవరెవరైతే ఆయనకి సపోర్ట్ చేస్తారో అందరు జైల్లో పాలవుతున్నారు. మీరు నాయకులను కూడా చూడండి. నేను వైసీపీ నాయకులు కొంతమంది కూడా మొన్న కేసు ఒకటి కోర్టు బయట వాళ్ళు కొంతమంది యువ నాయకులు ఉన్నారు, పాపం అనిపించింది నాకు. వాళ్ళు బయటకు వచ్చి వీడియోలు పెట్టడం జరిగింది. మిత్రులారా, ఒక పార్టీని నమ్ముకొని మనం ఇల్లీగల్ పనులు చేయకూడదు, శత్రుత్వాలు చేసుకోవద్దు, దాడులు చేయకూడదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, గవర్నమెంట్ ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, కానీ ఎప్పటికైనా మనం చేసిన పాపం పోదు. కాబట్టి శిక్ష అనుభవిస్తున్నా. నేను ఇప్పుడు కోట్ల చుట్టూ తిరగాలంటే నా జీవితం అంతా తిరిగిన కాదు, తప్పు నేను చేసిన తప్పు ఇంకే ఒక యువకుడు చేయకూడదు అని చెప్పి వీడియో తీసి పెట్టడం జరిగింది. ఒక వైఎస్ఆర్సీపీ లీడర్, అవును శ్రీరామ్ గారికి సంబంధించి శ్రీరామ్ కాన్స్టిట్యున్సీకి పోయి అప్పుడు ఎంత హీరోయిజం చేసిండో మా శ్రీరామ్ అన్న కాన్స్టిట్యున్సీకి పోయి అతనే వీడియో తీసి పెట్టడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి, మీరు ఇల్లీగల్ గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి ఎవరెవరుతున్న అందరూ బలవుతున్నారు. ఏదో ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత పరమేశ్వర్ ఎవరైనా చేస్తారండి, తప్పు చేసినాక తప్పు చేస్తే అనుభవించాల్సిందే. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఏదో సంఘీభావం తెలిపిన అమ్మ నేను ఉన్నా నేను చూసుకుంటా అంటే ఏంది అది? జగన్మోహన్ రెడ్డి అతని అధికారం అంటే ఇప్పుడు అధికార దాంతో అతను పదును కాపాడుకోవడానికి ఎంత మందినైనా బలి చేస్తాడు. వ్యవస్థలను ఎంత దారుణంగా వాడుకుంటాడంటే జగన్మోహన్ రెడ్డి దాంట్లో కింగ్ అనుకో, డెవిల్ అనుకో, ఈజ్ అన్ కల్పరేట్ పర్సన్. అతను నమ్ముకున్నాడు, ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావాల్సిందే. మరి ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు వీళ్ళు కక్ష పూర్తంగా చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చినాక రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు వీళ్ళు అని చెప్పి చెప్తున్నారు. సో మీరేమంటారంటే ఇది కాదు, వాళ్ళు ముందు నుంచి ఎలానే ఉన్నారు అనేది మీరు ప్రస్తావిస్తున్నారు. నేను అదే అంటున్నా బ్రదర్. నేను ఏమంటున్నా అంటే ప్రజలకు నేనేమంటున్నా అంటే ప్రజలారా, నేను చెప్పడం ఓకే, నేను చెప్పింది నమ్మకాన్ని మీరు గూగుల్ తల్లినే తన అందరు ప్రతి ఒక్కరు గూగుల్లో ఏదైతే పోదు కదా, ఎరేజ్ కాదు కదా, చేసిందైతే ఎరేజ్ కాదు కదా. మీరు ఒక్కసారి మొత్తం బయోగ్రఫీ బయోడేటా మొత్తం తీయండి జగన్మోహన్ రెడ్డి గారిది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్న కంచెలు తీయండి. ఏమేమి స్కామ్లు చేశాడు, దాంట్లో ఎంతమంది అధికారులు బలయ్యారు, ఎంతమంది నాయకులు బలయ్యారు, తెలంగాణ నాయకులు ఎంతమంది బలయ్యారు, ఏపీ నాయకులు ఎంతమంది బలయ్యారు, ఇప్పటికి కోట్ల చుట్టూ తిరుగుతా ఎవరెవరు ఉన్నారు అందరు ఇస్తుంది. మీరు ఒకసారి గమనించి చదవండి, అర్థం చేసుకోండి. ఇది కక్షపూరితమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి ఇంతమంది బలవుతున్నారా? మీరు ఒకసారి గమనించమని ప్రజలకు కోరుతున్నాను. సో రాష్ట్ర ప్రజలకు మీరు చెప్తుంది ఏంటంటే కక్షపూర్తి చర్యలు ఏవి కాదు, ఆయన సులాభం కోసం ఎవరైతే ఆయన ముప్పు పొందాలని చెప్పి ఇలాంటి పనులు చేశారో బ్రదర్, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఎవరెవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరైతే ప్రాతినిధ్యం వహించారో వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళని పోయి అడగండి, ఈ సరైన పర్సన్ అమాయకుడు సత్యచంద్రుడా లేకపోతే నిజంగానే తప్పులు చేశాడు. కానీ ఒక మాట మీరు చెప్పింది అయితే ఒకటి నమ్మడానికి అనుకూలంగా ఉంది. ఎలా అంటే కొడాలి నాని గారు కానీ వల్లభనేని వంశీ గారు కానీ గతంలో మీ పార్టీలో ఉండేవాళ్ళు. సో మీ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడే మాటలు ఎప్పుడు వినలేదు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు కూడా గతంలో టీడీపీలో ఉన్నారు, పిఆర్పి ప్రజారాజ్యం పార్టీలో కూడా ఉన్నారు. ఆ సమయంలో కూడా ఎప్పుడు ఇలాంటి మాటలు అయితే మేము వినలేదు. సో మీరు క్లియర్ గా చూడండి, తెలుగుదేశం పార్టీ బయోగ్రఫీ చూడండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంతకుముందు ఉన్న మన వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ పేరు ఎందుకని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్న కాంచలి అందులో ఉన్న చూడండి. తర్వాత వైఎస్ రాజశేఖర్ మన వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలైన కాంచలి మీరు దాని చరిత్ర చూడండి. మీరు పక్కన పెట్టి 2 వీడియోలు పెట్టి చూస్తే చరిత్ర మొత్తము ఎంత దరిద్రంగా ఉంటుంది అంటే ఇది పాజిటివ్ అయితే నెగిటివ్, ఇది మంచి అయితే చెడు అనేది మీకు క్లియర్ గా కనబడుతుంది. యాజ్ ఏ పార్టీ లీడర్ గా మాట్లాడట్లుగా ప్రజల్లో నేను ఒక మనిషిలాగా మాట్లాడుతున్నా. మా దాంట్లో ఉన్న ఇదే వ్యక్తులు మీరు ఏదైతే పేర్లు చెప్పారో మా పార్టీలో ఉన్నప్పుడు ప్రతి వీడియో చూడండి, మీరు ప్రతి ప్రెస్ మీట్ చూడండి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ పద్ధతిగా
తెలుగులో ఒక వాక్యం కూడా అటు ఇటు తొల్లకుండా నీట్ గా జరిగింది ప్రెస్ మీట్, సబ్జెక్ట్ తో జరిగింది. ఇప్పుడు ఇదే సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ జరిగింది ఇప్పుడే మీకు వీడియో మీకు రికార్డింగ్ వినిపించాను. ఇంత దీనిగా దరిద్రంగా వంశీ గారు అనేమి ఇక గుట్కా రౌడీ గారు నానిగారు అయితేని ఏమన్నా మాట్లాడా అమ్మ అక్క ఆలి తప్ప వీళ్ళు 3 వాక్యాలు తప్ప ఇంకేదైనా మాట్లాడారా? పోనీ వాళ్ళు మినిస్టర్ గా చేశారు నానిగారు ఏమన్నా వాళ్ళ మినిస్ట్రీ దాంట్లో నుంచి ఏ రోజైనా మినిస్ట్రీ గురించి ఏమన్నా మాట్లాడారా? మినిస్ట్రీ డెవలప్ శాఖకు పరితమైన డెవలప్ నుంచి ఏమైనా మాట్లాడారా? ఎవరికైనా సాయం చేస్తారా పరిమిత శాఖతో? ఏం మాట్లాడారు? ఈ మూడే ముక్క మాటలు అమ్మ అక్క ఆలి. సో ఇప్పుడు ఏదైతే ఈ రాజకీయాల్లోన ఇప్పుడు ఆ లీడర్లు కానీ మీరు చెప్తున్నటువంటి అధికారులు కానీ అదే మీరు ప్రస్తావిస్తున్నట్టు తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా సరే కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభావాలకు గురయ్యే ఇలాంటివన్నీ జరిగాయా లేదా ఆయన మెప్పు పొందడం కోసం ఏమైనా ప్రయత్నాల్లో ఇలాంటి? ఇప్పుడు ఇల్లు ఒకటి బాగుపడాలంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అతను క్రమశిక్షణగా పద్ధతిగా కరెక్ట్ ఉండాలి. ఎప్పుడైతే అతను వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యూచర్ ని గమనించి వచ్చే ఆదాయాన్ని చూసుకుంటూ క్రమశిక్షణగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తే కుటుంబంలో ఉన్న పిల్లలు కానివ్వండి ఎవరైనా అందరూ ముందుకు మంచిగా క్రమశిక్షణగా ముందుకెళ్తారు. ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫిల్మ్ క్రిమినల్ కల్ప్రెట్ దోపిడీదారుడు కూనికోరు అవుతుంటే వాళ్ళ పిల్లలు ఎట్లా తయారవుతారు? అదే విధంగా మా పార్టీలో ఉన్న వ్యక్తులు ఎలాగైతే మీరు చూశారు ఇదే ప్రెస్ మీట్ లో ఉన్న మా ఈ నాయకులు ఎంత నీట్గా ఉంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తీర్థం తీసుకున్నారో పార్టీలు ఎప్పుడు తీర్థం పార్టీ విచ్చలు విడతారంగా దాంట్లో ఒకటే ఏంటంటే సిస్టమ్ ఎవడు ఎన్ని దోపిడీలు చేస్తే ఎవడెన్ని కూనికూరలు చేస్తే ఎంత చివాకులు అవాకులు మాట్లాడి దరిద్రంగా మాట్లాడితే ఆ బోర్డులో టేబుల్ లిస్ట్ ఉంటది బ్లాక్ బోర్డ్ లాగా వాళ్ళ పేర్లు ముందుకెళ్తుంటాయి ర్యాంకింగ్ సిస్టమ్ లాగా ఎవరెంత ర్యాంకింగ్ లో ఫస్ట్ టాప్ 10 ఉన్న వాళ్ళకి మేము పదవులు ఇస్తాము అనే విధంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నడిచింది మొన్నటిదాకా. ఇప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది చెవాకులు వాడుతున్నారు. మీడియా ముందుకు వచ్చి మేము తప్పు చేయలేదని మాట్లాడుతున్నారు. మీ చట్టాలు ఎవరికి చుట్టాలు కావు, పద్ధతులు ఏ విధంగా అందరు డిసిప్లిన్ గా అన్ని ఏది జరగాల జరుగుతూనే ఉంటది. పోలీస్ తన చర్యలు తను తీసుకుంటూనే ఉంటది. మీరు వెయిట్ అండ్ సీ అని మాట్లాడుతున్నారు. సో మీరు ఎండ్ ఆఫ్ ద కంక్లూజన్ చెప్పాల్సింది ఏమనుకున్నారు? ఇవన్నీ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కేసులే తప్ప వ్యక్తిగతంగా ఎవరిని కూడా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా మీరు కేసుల సెక్షన్లు కూడా చూడండి, వాళ్ళ పేరు మీద ఉన్న సెక్షన్లు చూడండి, ఎఫ్ఐఆర్లతో నమోదైతే సెక్షన్లు కూడా చూడండి. దాంట్లో ఒక్కటి కూడా తప్పుగా ఉంది అంటే మీరు ఏమన్నా రేపొద్దున ఇదే మీడియా ముందు నన్ను అడగచ్చు. అంటే ఒక పాయింట్ ఏంటంటే ఎవరైతే సుధాకర్ రెడ్డి గారు అడ్వకేట్ గారు ఉన్నారో పొన్నాల గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అనవసరంగా సంబంధం లేని సెక్షన్లు కూడా యాడ్ చేశారు. సో కేవలం ఇది అరాచకమైన. పొన్నవాల్ గారు సీనియర్ అడ్వకేట్ ఏమైనా మాట్లాడాలి మీడియా ముందుకు మాట్లాడాలంటే ఒక అడ్వకేట్ గా సెక్షన్ల త్రూ మాట్లాడాలి. సెక్షన్ లో అయితే పెట్టారా సెక్షన్ లో ఏం సబ్జెక్ట్ ఉంది దాంట్లో ఎందుకు ఇల్లీగల్ గా పెట్టారు క్లుప్తంగా మాట్లాడాలి. అతను వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటుని, నేను వైఎస్ఆర్సీపీ నాయకులను కాపాడుకుంటా, నేను ఒక వైఎస్ఆర్సీపీ నమ్మిన బంటున్నా అంటే దాని అర్థం కాలేదు నాకు. అంటే అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఒక అడ్వకేట్ గా మాట్లాడుతున్నాడా, ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిగా మాట్లాడుతున్నాడా? ఫస్ట్ ఆయన క్లారిటీ తెచ్చుకోమని చెప్పండి. ఇప్పుడు సిస్టమ్ గా నువ్వు నిజంగా ఒక సీనియర్ అడ్వకేట్ గా మాట్లాడితే నీకు ఏ సెక్షన్ పట్టే ఎందుకు అరెస్ట్ చేసావు దాని పురంగా నువ్వు కొట్లాడు, మీడియా ముందుకు వచ్చి అదే సెక్షన్ లో వివరించు. తప్పు చేశారు ఈ సెక్షన్ లో పెట్టాల్సింది ఈ సెక్షన్ లో పెట్టాలి నువ్వు వివరించు, న్యాయపూర్వంగా కొట్లాడు. అంతేగా నువ్వు ఒక వైఎస్ఆర్సీపీ నమ్మినా బట్టి నాకు దేవుడు జగన్మోహన్ రెడ్డి నేను నాయకులను అందరిని కాపాడుకుని నేను ఉన్నాను అని మాట్లాడతా. దాన్ని ఇంకా అడ్వకేట్ కి ఆయన పేరు పెట్టుకున్నందుకు ఆయనకి ఇంకా ఏం విలువ ఉంది అంటున్నా నేను. సో మీరు కంక్లూజన్ చెప్పాల్సింది కక్షపూర్తి. నేను కంక్లూజన్ ఒకటి క్లుప్తంగా చెప్తున్నా, కక్షపూర్తి అని చెప్పేసి ఇది ఏదో మసిమూసి మారాడికాయలాగా ప్రజల ముందు సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్తున్నారు తప్ప నిజంగా కక్షపూర్తి చేసుకోవాలంటే మీరు గత 5 సంవత్సరాల్లో చేసిందాన్ని దాన్ని కక్షపూర్తితనం అంటారు. అంటే ఒక 70 ఏళ్ళ వయసున్న వ్యక్తుల మీద నువ్వు ఒక సీనియర్ మినిస్ట్రీ ఉన్న వాళ్ళ మీద రేప్ అటెంప్ట్లు, మర్డర్ అటెంప్ట్లు, రేప్ కేసులు పెడితే అది కక్షపూర్తితనం. మేము ఏదో కేసులు నడిచినాయో దాన్ని క్లియర్ గా నువ్వు ఇది తప్పు చేసావు, ఇగో ఇవి వీడియోలు, ఇది సాక్ష్యాలు, ఇన్ని దారుణాలు చేసావు అని చెప్పి క్లుప్తంగా సాక్ష్యాలతో సహా ఈ సెక్షన్లు మేము చూపిస్తే అది కక్షపూర్తితనం అని ప్రజలకు విన్నవిస్తున్నా. మీరే ఒక్కసారి మీరు ఆలోచించండి.
ఇది వైఎస్ఆర్సీపీ వేస్తున్న ఎత్తుగడ సింపతి పేరు మీద. రైట్. సో ప్రస్తుత రాజకీయాల పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయో ఇవన్నీ కక్షపూర్తి చర్యలు అని చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్లకి శివకుమార్ గారు అయితే ఒక వార్న్ చేస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకు అని అంటే ఇవన్నీ కక్షపూర్తి చర్యలు కావు. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రను ఒకసారి చూసుకోండి. చరిత్రలో తనతో నమ్మిన వాళ్ళు కానీ తన వెంట ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ జైలు పాలయ్యారు తప్ప ఎవరు కూడా లబ్ధి పొందింది లాభ పొందినట్టుగా అయితే కనబడట్లేదు. కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ మనుగడ కూడా కోల్పోయిన అంశాలు అయితే కనిపిస్తా ఉన్నాయనే అంశాన్ని తను ప్రస్తావిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.